హలో ఫ్రెండ్స్, ఆర్ఎక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్కి స్వాగతం. క్రిప్టో ప్రపంచంలో జరుగుతున్న తాజా వార్తలు మరియు ట్రెండ్స్తో ఈరోజు మీ ముందుకి వచ్చాం. క్రిప్టో న్యూస్. ఇప్పటి గ్లోబల్ క్రిప్టో మార్కెట్ పాజిటివ్ టోన్తో కొనసాగుతున్నప్పటికీ కీలక స్థాయిల వద్ద కొంత అస్థిరత కనిపిస్తుంది. బిట్కాయిన్ ప్రస్తుతం $76.7,000 నుండి $77.9,000 మధ్య ట్రేడ్ అవుతూ మార్కెట్కి నాయకత్వం వహిస్తుంది. ఇటీవల ETF ఇన్ఫ్లోలు కొనసాగడం మరియు పెద్ద ఇన్వెస్టర్లు మళ్లీ యాక్టివ్ అవ్వడం వల్ల మార్కెట్లో బలమైన కొనుగోలు ఒత్తిడి కనిపిస్తుంది. కొన్ని సెషన్స్లో షార్ట్ లిక్విడేషన్ పెరగడం కూడా ధర పెరుగుదలకు సహకరించింది. ఈథీరియం $3,820 దగ్గర సపోర్ట్ తీసుకొని $4,000 లెవెల్ వైపు మళ్లీ ప్రయత్నిస్తుంది. స్టేకింగ్ డేటా పెరగడం, నెట్వర్క్ యూజెస్ మరియు డెఫీ యాక్టివిటీ బలపడటం వల్ల ETHపై ఇన్వెస్టర్ల నమ్మకం ఇంకా స్ట్రాంగ్గా ఉంది. XRP సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుండగా ఇతర ఆల్ట్ కాయిన్స్లో మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ముఖ్యంగా AI లేయర్ 2 రియల్ వరల్డ్ అసెసెస్ ప్రాజెక్టులో ఇన్వెస్టర్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఇక గ్లోబల్ డెవలప్మెంట్స్ విషయానికి వస్తే క్రిప్టో రెగ్యులేషన్పై వివిధ దేశాలు క్లారిటీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నవి. పెద్ద ఇన్స్టిట్యూషన్లు, ప్లేయర్లు బ్లాక్ చైన్ టెక్నాలజీపై పెట్టుబడులు పెంచడం మార్కెట్కి దీర్ఘకాలం బలమిస్తుంది. అదే సమయంలో గ్లోబల్ ఎకనామిక్ డేటా మరియు జియోపాలిటికల్ టెన్షన్స్ మార్కెట్లో తాత్కాలికంగా ప్రభావం చూపుతున్నవి. మొత్తంగా చూస్తే మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ కొనసాగుతున్నప్పటికీ కీలక రెసిస్టెన్స్ జోన్స్ వద్ద ట్రేడింగ్ జరుగుతున్నందువలన మార్పులు సహజం. ఇన్స్టిట్యూషనల్ కొనుగోలు మార్కెట్ ట్రెండ్ని మద్దతు ఇస్తున్నవి. ఈ రోజు ట్రెండ్ స్పష్టంగా బుల్లిష్ కొనసాగింపు వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ మధ్యలో సైడ్ వైజ్ కన్సాలిడేషన్ కనిపిస్తుంది. బిట్కాయిన్ $77,000 నుండి $78,000 జోన్ వద్ద బలమైన ప్రతిఘటనను పరీక్షిస్తుంది. ఈ లెవెల్ క్లియర్ అయితే $80,000 వైపు వేగంగా ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే $75,000 వరకు చిన్న పుల్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఈథీరియం కూడా బలమైన స్థితిలో ఉంది. $4,000 లెవెల్ బ్రేక్ అయితే కొత్త హైస్ చూసే అవకాశం ఉంది. ఆల్ట్ కాయిన్స్ విషయానికి వస్తే AI లేయర్ 2, RWA మరియు కొన్ని మీమ్ కాయిన్స్తో అధిక వొలాటిలతో పాటు వేగంగా మూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇవి హై రిస్క్ హై రివార్డ్ జోన్లో ఉన్నాయి. అయితే ఎప్పుడైనా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. కాబట్టి పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండి రిస్క్ మేనేజ్మెంట్ను ఫాలో అవ్వాలి. మొత్తం ట్రెండ్ బుల్లిష్ కానీ మధ్యలో చిన్న పుల్ బ్యాక్స్ వచ్చే అవకాశం ఉంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఆర్ఎక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని సబ్స్క్రైబ్ చేయండి.